హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఇది పుష్ప టూ భారీ హిట్ అవ్వాలంటే ఏం చేయాలో నేను మీ ఇంకో ఎగ్జాంపుల్తో సుకుమార్ గారు నేను మీ ముందుకు వస్తున్నాను. సుకుమార్ గారు కథలో హీరో క్యారెక్టరైజేషన్, ఎస్పెషల్ యాక్షన్ స్టోరీస్లో హీరో క్యారెక్టరైజేషన్ తగ్గితే ఎందుకు అట్టర్ ఫ్లాప్ అవుతుందో, కథలో హీరో క్యారెక్టరైజేషన్ తగ్గకపోతే ఎందుకు బ్లాక్ బస్టర్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలను ఆడియన్స్ ఎందుకు నేలమట్టం చేస్తారంటే, కేజీఎఫ్ పార్ట్ 1 ఉందండి. అందులో ఏంటి, విలన్స్కి సంబంధించిన గోల్డ్ మైన్స్ని హీరో ఎలా క్యాప్చర్ చేస్తాడు, అక్కడ పనిచేస్తున్న బానిసలుగా పనిచేస్తున్న ప్రజల్ని ఎలా విముక్తి చేస్తాడు అనేది లైన్. అయితే అందులో హీరో క్యారెక్టర్స్ ఎలా చూపించాడు, స్టార్టింగ్ టు ఎండ్ అత్యంత శక్తివంతంగా చూపించాడు. మీరు భూతద్దం పెట్టి స్కాన్ చేసినా కానీ హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడా తగ్గదు. అందుకే అంత భారీ హిట్ అయింది. మరి కేజీఎఫ్ 2 ఎందుకు ఫ్లాప్ అయింది ఇప్పుడు చూద్దాం. సుకుమార్ గారు పార్ట్ 1లో ఏం జరిగింది, విలన్కి సంబంధించిన గోల్డ్ మైన్స్ మొత్తాన్ని హీరో ఆక్యుపై చేశాడు. పార్ట్ 2లో మెయిన్ విలన్ అయిన అధీరా, సపోర్టింగ్ విలన్స్ ఎయిమ్ ఏంటి, వాళ్ళ గోల్డ్ మైన్స్ని ఆక్యుపై చేసిన హీరోని లేపేసి మళ్ళీ తిరిగి ఆ గోల్డ్ మైన్స్ని వీళ్ళు ఎలా ఆక్యుపై చేసుకోవాలనేది వాళ్ళ ఎయిము. కానీ హీరో ఏం చేశాడు, ఆ సపోర్టింగ్ విలన్స్ని మొత్తం చంపేశాడు. కానీ అధీరాని ఏం చేశాడు ఇప్పుడు చూద్దాం. కేజీఎఫ్ 2లో విలన్ సంజయ్ దత్ ఒక సందర్భంలో ఎదురెదురు పడతారు. కథ ఏమేంటి, హీరో సంజయ్ దత్ అధీరాని చంపేస్తే గోల్డ్ మైన్స్ ఇంకో హీరోయే. కానీ అధీరా హీరోని చంపేస్తే కొన్ని సంవత్సరాల నుంచి పగబట్టి కాసు కూర్చున్న అధీరాదే ఆ గోల్డ్ మెడల్ సొంతం అయిపోతాయి. కానీ అధీరా క్యారెక్టర్ ఏం చేశాడు, హీరోని ఒక బుల్లెట్ వేసేసి అక్కడి నుంచి పారిపోయాడు. హీరోని టప అని దొరికినప్పుడు కొన్ని బుల్లెట్లు కాల్చేసి చంపేస్తే గోల్డ్ మెడల్స్ వాడు అయిపోతాయిగా. ఇంతకన్నా కథకి దిగజాడుతారు ఏమన్నా ఉంటుందా? హీరోని ఒక బుల్లెట్ వేసి అక్కడి నుంచి పారిపోయి, అసలు అధీరా ఏమది కాదు కదా, హీరోని చంపటమే వాడు ఏమైనప్పుడు దొరికినప్పుడు చంపాలిగా. ఒక బుల్లెట్ వేసి వెళ్ళిపోతే అర్థం ఏంటది అంటే, కథ గ్రాఫ్ మొత్తం కుప్పగొలిపోయింది. హీరో మంచాన పడ్డాడు అంటే అక్కడ విలన్ క్యారెక్టరైజేషన్ మొత్తం వీక్ అయిపోయింది. ఎప్పుడైతే హీరో మంచాన పడి ఆ డాక్టర్లు వచ్చి హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చారో హీరో క్యారెక్టరైజేషన్ దిగజారిపోయింది. ఈ ముఖ్యమైన ఈ రీజన్ వల్ల సినిమా ఫ్లాప్ అయిపోయింది. సుకుమార్ గారు బేసిక్గా కేజీఎఫ్లో హీరో విలన్ ఎదురెదురుపడినప్పుడు అక్కడ ఏం జరగాలి, హీరో విలన్ అన్నా చంపాలి, విలన్ హీరోనన్నా చంపాలి. ఈ రెండిట్లో ఏదీ జరగలేదు. దీని కారణంగా ఏం జరిగింది, వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ మొత్తం నేలమట్టం అయిపోయినాయి. అందుకే అట్టర్ ఫ్లాప్ అయింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రామాయణంలో సీతను అపహరించిన రావణాసురుడిని రాముడు ఫస్ట్ మీట్లో చంపుతాడు. అది రాముడు క్యారెక్టరైజేషన్ అంటే. అది కథ ఎయిమ్ ఫుల్ఫిల్ అయిపోయింది, సీత దొరికేసింది. కానీ రాముడు వెళ్ళి కాంచన లంకలో ఉన్న రావణాసుడి దగ్గరికి వెళ్ళి, హలో రావణ, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, మీ రాక్షసులంతా ముందు బాగా తాగుతున్నారా, నువ్వు ముందు బాగా తాగుతున్నావా, యక్షర గంధర్వ కిన్నెర కింపురుషుల మహిళలతో బాగా ఎంజాయ్ చేస్తున్నావా, మా సీత ఎలాగుంది, బాగా జాగ్రత్తగా చూసుకో అని కుశల ప్రశ్నలు వేసి వెనక్కి వచ్చాడు అనుకో, ఇక రాముడు క్యారెక్టరైజేషన్కి వాల్యూ ఏముంటుంది, రాముడిలో హీరోయిజం ఏముంటుంది, అందుకు కదా ఇక్కడ జరిగింది అదే. ఎప్పుడైతే కేజీఎఫ్ పార్ట్ 2లో దొరికిన విలన్ని హీరో చంపలా, హీరోని చంపితే గోల్డ్ మైన్స్ విలన్కి వచ్చేస్తాయి, వాడు విలను హీరోని చంపలా, ఇంక సినిమా ఏమాడుతుంది, అది మెయిన్ రీజన్. ఇది కేజీఎఫ్ 2 భారీ పరాజయానికి, కేజీఎఫ్ 1 భారీ సక్సెస్కి కారణం ఏంటంటే, కేజీఎఫ్ 1లో హీరో క్యారెక్టరైజేషన్ విలన్స్ని ఎదుర్కొనే ప్రాసెస్లో ఎక్కడా తగ్గదు. కేజీఎఫ్ 2లో కనిపించిన అధీరా, కళ్ళ ముందుకు వచ్చిన అధీరాని హాయ్ బాయ్ చెప్పి వదిలేస్తాడు. వాడేం చేస్తాడు, అధీరా క్యారెక్టరు, విలన్ క్యారెక్టరు, హీరోని ఒక్క బుల్లెట్ వేసి 10 బుల్లెట్లు వేస్తే అయిపోతాడు కదా, కథ అయిపోతుంది కదా. విలన్ సక్సెస్ అయితే కథ పూర్తిగా ఫెయిల్ అయిపోద్దని హీరోని ఒక బుల్లెట్ వేసి హీరోని మంచాన్ని ఎక్కించాడు, మంచాన్ని పడుకోబెట్టాడు. ఎప్పుడైతే హీరో మంచాన్ని పడుకున్నాడో కథ మొత్తం నేలమట్టం అయిపోయింది. ఇన్ ది సేమ్ వే పుష్ప 2లో అల్లు అర్జున్ ఎప్పుడైతే సీఎం ముందు కాలమే కాలేయకుండా పక్కకు వచ్చి తన అనుచరుని ఎమ్మెల్యేగా చేయడానికి 10,000 కోట్లు సంపాదించడానికి చేసే ప్రయత్నం మొత్తం
ఆ గ్రాఫ్ ఆ ఖర్చు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇది అంటే మెయిన్ నేను చెప్పేది ఏంటంటే యాక్షన్ స్టోరీస్లో ఖచ్చితంగా హీరో క్యారెక్టరైజేషన్ని హై ఎండ్లో మెయింటైన్ చేసి తీరాలి. చేయకపోతే నేను చెప్తున్నా చూసుకోండి సుకుమార్ గారు, భారీ ఫ్లాప్ కారణం అవుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే మీకు ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి కథని. హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ తగ్గట్లేదు. మీరు మన మా వీడియోలో ఇట్లా 2 చేతులు పెట్టారు, తగ్గేదే లేదు. అది నిలబెట్టండి. తగ్గితే ఫ్లాపు. ఎక్కడ తగ్గుతుందో, ఎక్కువ తగ్గట్లేదు, భూత దబ్బటి ఎతికి మరీ పట్టుకోండి. ఆ ఎలిమెంట్స్ పట్టుకోగలిగితే సినిమా గ్యారెంటీ గిట్ చేయొచ్చు. ఇది నేను చెప్పేది. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ నాగు పర్వతండి.